ఉండకూడదు అని ఆ నిర్లక్ష్యము సోమరితనములోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. సోమరితనము నిద్రమత్తులోనికి తీసుకువెళ్ళిపోతుంది. ప్రభా, ఈ నిద్రపోయే వానికి ఏమి ఎలాగైతే తెలియదో, నీ సన్నిధిని మర్చిపోయిన వారికి కూడా నిన్ను గురించి ఏమీ తెలియనట్లే. ప్రభా, ఎందుకు మోసం చేసుకుంటూ ఉన్నారు? ఎందుకు విశ్వాసులమని చెప్పుకుంటూ ప్రభా నీ సన్నిధికి రాకపోతున్నారు? దూరమా, భారమా, నష్టమా, కష్టమా? ఎందుకు నిర్లక్ష్యం? ఎన్నాళ్ళు నిర్లక్ష్యం? ఎన్నాళ్ళు ప్రభా అలా మోసం చేస్తూ జీవితం గడిపిస్తూ ఉన్నారు? దూరం అనగా ఎంత దూరము ప్రభా? అన్నీ ఉన్నాయి, బాగున్నాం. దేవుడు ఎందుకులే? ఇది వారి యొక్క ఆలోచన. మంచిది కాదు, ఇది మంచిది కాదు ప్రభువా. ఎన్ని మారులు వాక్యముతో హెచ్చరిక చేస్తున్నా విననొల్లని ప్రజలుగా ఉండిపోతే దాని శిక్ష భయంకరంగా ఉంటుంది. ప్రభువా, కాలం ఎప్పుడు ముగుస్తుందో మా జీవిత కాలం, ఎప్పుడు మీరు పిలుస్తారో ఇంకా ఉంచుతున్నారు. కారణం ఏంటంటే సరైనటువంటి మార్పు లేకపోవటానికి. ప్రభువా, వచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తాం. వారికి స్థైర్యము, ధైర్యము దయచేయండి. వాక్యం వినగలిగి శక్తిని దయచేయండి, విశ్వాసము దయచేయండి. వారి జీవితాలు బాగు చేసుకోవడానికి ఇది ఒక మార్గముగా ఎంచుకోవడానికి, వారి కష్టాలు పోవడానికి పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము నీ కుమారుడు అందిస్తుండగా మాట్లాడండి. ఈ రాత్రి మాతో మాట్లాడండి. మీరేం మాట్లాడండి, ఏది కొరతగా ఉందో మాకు అన్ని విషయాల్లో మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వచ్చిన మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తూ, మరి ఈరోజు 19వ తారీఖు, 20 రోజులు దగ్గరలో పడిపోయాం. దినాలు చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి దేవుడి రాత్రి మనతో మాట్లాడే ప్రతి మాటను భద్రపరుచుకుందాము, అన్వయించుకుందాము, మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకుందాం. ఈ సమయంలో కుమారుడు మనతో మాట్లాడతాడు. వానికి సమయం ఇస్తూ ఉన్నాను. భద్రంగా విని వాక్యం విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు కూడా ఆయన సన్నిధిలో మనం ఈ రీతిగా కలుసుకోవడానికి ఆయన చూపిన కృపను బట్టి, చేసిన సహాయాన్ని బట్టి, నన్ను ఈ రీతిగా నిలువబెట్టిన విధానాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమయం ఇచ్చిన నాన్నగారికి హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాటను చదివి ఆ మాటను ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనము చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి
మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలు. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయనా. గతించిన కాలమంతా మీ చల్లని రెక్కల చోటన మమ్మల్ని కాచి భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించాం ప్రభు. నీ వాక్యం కోసం ఎదురు చూస్తున్నాం. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు, దాని ప్రకారంగా జీవించగలిగే జీవితాలు మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ మా ఈ ప్రార్థన నీ పాద సన్నిధిలో చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గతించిన దినాల నుండి మనము ఎన్నో వాక్య భాగాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనము ఎలా జీవించాలో, నిత్య జీవానికి మనము చేరాలి అని అంటే ఆయన అడుగు జాడలలో మనం ఎలా బ్రతకాలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే మనము విన్నట్టుగా మన జీవితాలలో అన్వయించుకోవాలి. దాని ప్రకారంగా మనము నడుచుకోవాలి. దేవుని వాక్య ప్రకారంగా మనము నడవకపోతే, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా మనము జీవించకపోతే, ఒక రోజున ఆయన సింహాసనం ఎదుట నిలబడి తీర్పులో మనము లెక్క చెప్పవలసినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉన్నది అనేది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి ఈ పత్రికలో 12వ అధ్యాయంలో చెప్పుతున్న మాట ఏంటి అని అంటే, కాబట్టి సహోదరులారా, మనమందరము కూడా సహోదరులం. అలా కుదురుద్ది, మీ నాన్న వేరు మా నాన్న వేరు అంటారేమో. ఒకవేళ శరీర విషయం, శరీర సంబంధముగా మన తండ్రులు తల్లిదండ్రులు వేరే ఉండొచ్చు, కానీ మనము సహోదరులము సహోదరులము ఎలా అవగలుగుతున్నాము అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన వారమందరము కూడా క్రీస్తు రక్తములో సహోదరి సహోదరులము. దేవునికి స్తోత్రం. మన బంధుత్వం ఎలాంటిదినంటే శిలువ రక్త బంధుత్వం అన్నమాట. చెప్పండి, మన బంధుత్వం ఎలాంటిది? శిలువ రక్త బంధుత్వం. అంటే మనమందరము కూడా శిలువ రక్త బంధువులం. ఆ బంధుత్వాన్ని బట్టి మనమందరము కూడా సహోదరులమే. మన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన మన తండ్రి అయితే మనమందరము కూడా ఆయనకు పిల్లలమైతే ఒకరికి ఒకరము సహోదరి సహోదరులం అవుతాం. ఆ మాటను బట్టి ఇక్కడ రాస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, కాబట్టి సహోదరులారా, ఆయన చెప్పిన మాట, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. హీస్ రిక్వెస్టింగ్ అస్. పౌలు భక్తుడు రోమా సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలను బతిమాలుకుంటున్నాడు. ఏమని బతిమాలుతున్నాడు అనంటే, మీరందరూ కూడా దేవుని సంఘములో చేర్చబడినటువంటి మీరందరూ కూడా దేవునికి అనుకూలమైనటువంటి ఆయన దృష్టికి అనుకూలమైనటువంటి పరిశుద్ధమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఏం చేసుకోండి? చెప్పాలి. ఏం చేసుకోమన్నాడు? సమర్పించుకోమన్నాడు. ఆనాడు పౌలు భక్తుడు రోమా సంఘములో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఈనాడు, ఈరోజు, ఈ రాత్రి
పరిశుద్ధ ప్రార్థనా మందిరములో ఉన్నటువంటి మనతో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, మనము దేవునికి పరిశుద్ధమును ఆయన దృష్టికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మన శరీరాలను ఏం చేసుకోమంటున్నాడు? సమర్పించుకోమంటున్నాడు. మన శరీరాలనే ఆయనకు సజీవ యాగముగా, అంటే బ్రతికుండగానే, మనలో ప్రాణం ఉండగానే, మనలో జీవం ఉండగానే, మనం ఇంకా బ్రతికి ఉన్నప్పుడే మన శరీరాలను దేవునికి పరిశుద్ధమైనటువంటి సజీవ యాగముగా ఏం చేయమంటున్నాడు? సమర్పించుకోండి అంటున్నాడు. ఎందుచేత తమ శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోమంటున్నాడు అనంటే, దేవుని సంఘములో ఉన్నటువంటి వారు ఆయనకు అన్నీ సమర్పించుకుంటున్నారు. వారికి వచ్చినటువంటి సంపాదనలో కొంత భాగాన్ని దేవునికి అర్పిస్తున్నారు. వారికి పండినటువంటి పంటలలో కొంత భాగాన్ని లేదా ప్రథమ ఫలాన్ని తీసుకువచ్చి దేవునికి అర్పిస్తూ ఉన్నారు. వారికి కలిగి ఉన్నటువంటి ధనధాన్యాలలో నుండి కొంత దానిని తీసి దేవుని మందిరంలోనికి తీసుకుని వస్తూ ఉన్నారు. వారు సంపాదించుకున్నటువంటి దానిలో నుండి తీసుకుని వచ్చి దేవుని మందిరంలో అర్పిస్తూ ఉన్నారు. కానీ అర్పించుకోవలసిన దానిని ఆ మనుషులు ఏం చేయట్లా? అర్పించుకోవట్లా. ఏదైతే దేవునికి సమర్పించుకోవాలో మొదట దానిని సమర్పించుకున్న తర్వాత వాటన్నిటిని మనం ఇచ్చుకోవచ్చు. మనకున్న ధనాన్ని కానీ, మనకున్నటువంటి పంటలను కానీ, మనకున్నటువంటి ధన ధాన్యాలను కానీ, సంపాదనను కానీ, మనము కలిగి ఉన్నది ఏదైనా దేవునికి ఇవ్వడానికి ముందు చేయాల్సింది ఏమిటి, ఆయనకి ఇవ్వాల్సింది ఏమిటి అని అంటే, సజీవ యాగముగా మనలను శరీరముగా ఏం చేసుకోవాలి? ఆయనకు సమర్పించుకోవాలి. దేవునికి మన శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోకుండా, ఆయనకు మనము సమర్పించుకోకుండా ఆయనకి ఏమిచ్చినా ఆయన వాటి యందు సంతోషించు దేవుడు కాదు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ వారి హృదయములు నాకు ఎలా ఉన్నాయి? కాబట్టి మనము కలిగి ఉన్న దానిలో నుండి తీసుకుని వచ్చి ఆయన మందిరము దగ్గరకు తీసుకొచ్చిన వాటి యందు దేవునికి సంతోషము లేదు. కానీ వాటికంటే ముందు మన శరీరాలను సజీవ యాగముగా దేవునికి ఏం చేసుకోవాలట? సమర్పించుకోవాలి. అది ఎలాగూ సమర్పించుకోవాలి అనంటే, ఆయనకు అనుకూలమును పరిశుద్ధమైనటువంటి యాగముగా. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనందరము కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నా శరీరాన్ని నేను దేవునికి సమర్పించానా? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అనంటే, మన శరీరములను, అంటే ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించాలంటుంది. ఎందుకు సమర్పించాలా ఆయనకి అనంటే, మనం అడగకుండానే, మనము కోరుకోకుండానే మన కోసం ఆయన తన శరీరాన్ని ఏం చేశాడు? చెప్పాలి. మన కోసం ఆయన తన శరీరాన్ని ఏం చేశాడు? మాట్లాడండి. ఏం చేశాడు? సమర్పించేశాడు. ఆయన పరిశుద్ధమైన శరీరాన్ని పాపాత్ములమైనటువంటి మన కోసం ఆయన అర్పించేశాడు బలిగా. తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని, ఆఖరి రక్తపు బొట్టు వరకు మన పాప శరీరము నిమిత్తం, మన పాపాత్ములమైనటువంటి మన జీవితాలను పాపము నుండి విడిపించడం కోసం, విమోచించడం కోసం ఆయన తన రక్తాన్ని అర్పించేశాడు బలిగా. కాబట్టి మన కోసం తన ప్రాణాన్ని అర్పించిన దేవునికి, మన కోసం తన శరీరాన్ని అర్పించిన దేవునికి, మన కోసం తన రక్తాన్ని అర్పించినటువంటి దేవునికి మనము సజీవ యాగముగా మన శరీరాలను ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఇట్టి సజీవ యాగము ఆయన దృష్టికి ఏమైనది? అనుకూలమైనది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే,
మనమందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మన శరీరాన్ని, మన దేహాన్ని ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకోకుండా మీరేమిచ్చినా ఆయన వాటి యందు సంతోషించేవాడు కాదు అన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకోకుండా కృతజ్ఞతా కూడిక పెట్టించుకున్నా, మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకోకుండా జ్ఞాపకార్థ కూడిక పెట్టుకున్నా, మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకోకుండా గృహ కూడిక పెట్టించుకున్నా, మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకోకుండా 7 వారాల ప్రార్థనా కూడిక పెట్టుకున్నా వాటి యందు దేవుడు సంతోషించేవాడు కాదు అన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నా. వాటిని వద్దు అనట్ల, వాటికంటే ముందు మనం చేయాల్సిన పని ఏమిటనంటే మన శరీరాలను ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. ఎందుకనంటే మన శరీరాలతో మనము పాపం చేస్తున్నాం. ఇప్పటికీ కూడా మనం పాపం చేసేటువంటి స్థితిలోనే ఉన్నాం కదా. ఆ పాప సంబంధమైనటువంటి క్రియలలోనికి మనం వెళ్ళకూడదు అనంటే ఈ శరీరం మీద మనకు అధికారం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మాట్లాడరేటి, నువ్వు ఇలా చెప్తే కుదరదు అబ్బాయి, ఇంకోటి ఏదన్నా చెప్పు. కానీ శరీరాలను సమర్పించేసుకుని పాపాన్ని మానేమని, అబద్ధాలు వాడొద్దని, పవిత్రంగా బతకమని చెప్తే మేము వినం అన్నట్టు చూస్తున్నారేటి. మీరు విన్నా వినకపోయినా సత్యం మాత్రం ఇదే. మీరు ఏదైనా చేయండి, ఇంక్లూడింగ్ మీ, మనం ఏదైనా చేసుకోండి, కానీ మన శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోకుండా ఏమి చేసినా వాటి యందు దేవుడు సంతోషించేవాడు కాదు. అందును బట్టి ఈ మాట చెబుతున్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఏం చేస్తున్నారు? అబ్బా, ఎంత చక్కగా ఆరాధిస్తున్నారు, ఎంత చక్కగా పాడుతున్నారు, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అని మనుషులందరూ చూసి ఆశ్చర్యపోవచ్చు. తోటి విశ్వాసులు చూసి ఆనందపడిపోవచ్చు. కానీ ఆ ఆరాధన కానీ, ఆ మాటలు కానీ, ఆ క్రియలు కానీ ఎక్కడి వరకు ఉంటున్నాయి? బయటకు మాత్రమే, పెదవుల దగ్గర నుండే ఉంటుంది. కానీ అస్సలకు ఇవ్వాల్సినటువంటి స్థానం, హృదయం అనేది ఆయనకు ఇవ్వాల. అందుకే ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయాలు నాకు ఎలా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? దేవునికి మన హృదయాన్ని సమర్పించుకోకుండా మనము చేసే ఏ స్తుతి అయినా సరే ఆ స్తుతి యందు దేవునికి ఏముండదు? సంతోషం ఉండదు. దేవునికి మన హృదయాన్ని సమర్పించుకోకుండా, మన శరీరాన్ని సమర్పించుకోకుండా మనము ఏ పాట పాడినా సరే ఆ పాట యందు దేవునికి ఏమి లేదు? సంతోషము ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఈ రాత్రి మనమందరము కూడా ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, మనమందరము కూడా ఖచ్చితంగా దీని నుండి తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ తప్పించుకోవాలి అని అంటే అన్యులుగా బ్రతకటమే. అన్యులుగా బ్రతికితే ఇంకా బ్రతికినా చచ్చిపోయినా ఒకటే అనుకోకండి. బతికితే ఇక్కడ 4 రోజులు ఆనందంగా ఉంటావేమో, కానీ చచ్చిన తర్వాత యుగ యుగాలు కూడా నరకం. కాబట్టి మనమందరము, పౌలు భక్తులు చెప్తున్నాడు, సహోదరులారా మీ శరీరాలను వ్యర్థముగా ఉపయోగించుకుంటున్నారు. మీ శరీరాలను పాపం చేయటం కోసం ఉపయోగించుకుంటున్నారు. మీ శరీరాలను అపవిత్రమైన క్రియలు చేయటం కోసం ఉపయోగించుకుంటున్నారు. వద్దిక వాటిని మానివేయండి, వాటిని ఆపండి. అపవిత్రమైన కార్యాలు చేయటానికి కాదు దేవుడు మీకు శరీరమును అనుగ్రహించింది. మన శరీరాలను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవడానికి దేవునికి స్తోత్రం. దేవునికి మన శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకుంటే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఒక ప్రశ్న. దేవునికి మన శరీరాలను మనము ఖచ్చితంగా ఏం చేసుకోవాలట? చెప్పండి, ఏం చేసుకోవాలి? మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోకుండా కానుక ఇచ్చినా వాటి యందు సంతోషపడడు.
మందిరానికి ఏమి చేసినా వాటి యందు సంతోషపడడు. ఒకవేళ మనుషులమైన మనము సంతోషిస్తామేమో కానీ దేవుడు సంతోషించడు. దేవునికి నీ శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకోకుండా ఏమి చేసిన వాటి యందు ఆయన పడడు. ఆయన సంతోషపడాలి అని అంటే వాటన్నిటికంటే మొదటిగా నేను నా శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక సజీవ యాగముగా సమర్పించేసుకోవటం అంటే ఈ శరీరము నాది కాదు, ఎవరిది? దేవునిది. పౌలు భక్తుడు అదే అంటాడు, ఇకను బ్రతుకువాడను నేను కాను, క్రీస్తే నా యందు బ్రతుకుచున్నాడు, జీవించుచున్నాడు. ఈ శరీరం నాది కాదు, ఈ అవయవాలు నావి కావు. ఎందుకో తెలుసా? నేను ఈ శరీరాన్ని నా దేవునికి సజీవ యాగముగా ఏం చేసుకున్నాను? సమర్పించేసుకున్నాను. చరిత్రలో ఒక మహనీయుడు, ఒక చాలా పెద్ద ఆయన గురించి మాట్లాడడానికి కూడా మనం సరిపోమనుకోండి. మీకు అందరికీ తెలిసినటువంటి ఆయన డిఎల్ మోడీ గారు అనే ఒక దైవ సేవకుడు ఉన్నారు. ఆయన చరిత్రలో ఒక సంఘటన జరిగింది. ఆయన రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు రైలులో ఆయన కంపార్ట్మెంట్లో ఆయన కూర్చొని ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఒక 3 కూర్చొని ఉన్నారు. డిఎల్ మోడీ గారు కూడా వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. 4 కూడా ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణంలో ఈ 3 వ్యక్తులు కూడా ఏమనుకున్నారు అని అంటే కార్డ్స్ ఆడదాం అనుకున్నారు. అంటే పేకాట ఆడతారు కదా, జూదం అంటారు కదా, ఆ పేకాట ఆడదాం రా అనుకుని 3 ఆలోచన చేసుకుని సరేరా అని 3 ఆడటానికి పూనుకున్నారు. ఇంతలో వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, 3 సరిపోరు, ఇంకొకరు ఉంటే బాగుంటుంది. అంటే వాళ్ళ భాషలో చెప్పుకోవాలంటే ఇంకో చెయ్యి ఉంటే, ఇంకో హ్యాండ్ ఉంటే బాగుంటుంది కదరా అనుకున్నారు. అనుకుంటే వాళ్ళ 3 ఆలోచించుకుని ఎదుటే ఉన్న డిఎల్ మోడీ గారు, దైవ సేవకుడు, దైవజనుడు, ఆయన అడిగారు అనమాట, బాబు ఓ చెయ్యేస్తావా అన్నారంట. ఆయన ఆ సమయంలో తన 2 చేతులు వెనక పెట్టేసి నాకు చేతులు లేవన్నాడంట ఆయన. అప్పుడు వాళ్ళు అన్నారు, అదేంటి నీ 2 చేతులు వెనక పెట్టేసుకున్నావు కదా, ఉన్నాయి కదా అని అంటే, ఈ 2 చేతులు నాయి కాదు అన్నారంట. అవునా, మరి ఎవరివి అని అంటే, ఈ చేతులను ఎప్పుడో దేవునికి సమర్పించేసుకున్నాను, ఈ చేతులు నా చేతులు కాదు, దేవునికి అర్పించేసుకున్నాను, కాబట్టి నేను ఆడలేను అన్నాడట. దీన్ని బట్టి ఏమర్థమైంది? మనము మన శరీరాన్ని దేవునికి సమర్పించేసుకుంటే పాపం చేయటానికి మనకు ఇష్టం ఉండదు. ఈ శరీరం నాది కాదు, ఈ అవయవాలు నావి కాదు, నా శరీరంలో ఉన్న ప్రతి భాగము నాది కాదు, నా దేవునిది. ఎందుకనంటే నా శరీరాన్ని నా దేవునికి ఏం చేసుకున్నాను? సమర్పించేసుకున్నాను, అర్పించేసుకున్నాను. ఈ చేతులు నావి కాదు, నా దేవునివి, కాబట్టి నేను ఈ ఆట ఆడలేను అని సమాధానం ఇచ్చాడు. ఈ రోజున ఆయన మాత్రమే కాదు, మనందరితో కూడా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, మన శరీరములను, అదే అన్నాడు కదా పౌలు భక్తుడు, మీ శరీరములను దేవునికి అనుకూలమును పరిశుద్ధమును అయినటువంటి సజీవ యాగముగా ఏం చేసుకోండి? సమర్పించేసుకోండి. ఆ సమర్పించుకున్న తరువాత ఇక మన శరీరాల మీద మనకు అధికారము ఉండకూడదు. పాపం చేయడానికి కానీ, అపవిత్రమైన స్థలాలలోనికి వెళ్ళడానికి కానీ, అపవిత్రమైన పనులను చేయడానికి కానీ, అపవిత్రమైన తలంపులు ఆలోచించడానికి కానీ మనకి ఎటువంటి అవకాశం ఉండకూడదు. ఎందుకనంటే ఈ శరీరం మనది కాదు. ఎవరికి ఇచ్చేసాం? దేవునికి ఇచ్చేసాం. ఈ శరీరాన్ని దేవునికి సమర్పించేసుకున్నాము కదా, మరి ఈ శరీరము దేవునికి సమర్పించేసుకుంటే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రయోజనాలు నాకు కనిపించాయి. కానీ అన్నీ చెప్పను, సమయం ఉన్నంత వరకు ఎంతవరకు చెప్పగలిగితే అంతవరకు చెబుతాను. నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మొదటిగా మన శరీరాన్ని, నీ శరీరాన్ని, మీ శరీరాలను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి. అలా సమర్పించుకోకుండా ఏమి చేసినా వాటి యందు దేవునికి
వాటి యందు దేవునికి సంతోషము లేదు. కాబట్టి వాటి యందు దేవుడు సంతోషించాలి అని అంటే మన శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. అలా సమర్పించుకుంటే మనకు కలిగే దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడేటువంటి ప్రయోజనాలు ఏమిటి అని ఆలోచన చేస్తే, మొదటి ప్రయోజనం ఏమిటి అని ఆలోచన చేస్తే, మన శరీరమును ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో అప్పుడు మన శరీరములు మహిమను పొందుకుంటాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. మహిమ కలిగినటువంటి వ్యక్తులుగా మార్చబడతారు. ఎప్పుడైతే మన శరీరములను దేవునికి సమర్పించుకుంటామో అప్పుడు మనము మహిమ కలిగినటువంటి వ్యక్తులుగా మార్చబడతాం. మీకు అర్థం కావడం కోసం ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనుషులను చేసినప్పుడు ఏం చేశాడు? నేల నుండి మట్టిని తీసి, సరిగా పెట్టండి, అది నేల నుండి మట్టిని తీసి ఆ మట్టిని ఒక రూపాన్నిగా తయారు చేసి ఆ రూపానికి ఆయన జీవవాయువును ఊదాడు. కూర్చో, కదలొద్దు అస్సలు. జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. మీకు అర్థం కావడం కోసం, మా చిన్నప్పుడు మేము బకెట్లు తీసుకుని ఊళ్ళోకి వెళ్ళేవాళ్ళం. నవ్వుతారేంటి? చేసేంతకాయలకా పేడెత్తడానికి చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా వెళ్తున్నారా? ఇప్పుడు ఎవరు వెళ్ళట్లా, అసలు దాన్ని ఊసే లేదు. పేడెత్తడానికి వెళ్ళేవాళ్ళం బకెట్లు తీసుకుని. ఆ పేడ ఎత్తేటప్పుడు చేతులతోనే కదా, దీంట్లో మళ్ళీ రిజర్వేషన్లు ఉండేవి. మా ముందు గేదెలు వెళ్తూ ఉంటే ఫ్రెష్గా పడుంటే అందులో ఒక రాయేసుకుని అది నాది, అలా జరుగుతూ ఉండేది. ఇంకా అర్థం కావడం కోసం, అది ఫ్రెష్ అని తెలియడానికి అది పట్టుకోగానే చాలా వేడిగా ఉండేది. నవ్వుతారేంటి? సరే, అలా పేడ తీసుకుని చేతులతో ఎత్తి బకెట్లో వేసుకున్న తర్వాత చేతులకి ఏమంటుకుంది? పేడ అంటుకుంది. ఈ చేతితో నేను ఏ వస్తువును అంటుకున్నా, ఏ వస్తువును పట్టుకున్నా ఆ వస్తువుకి ఏమంటుకుంటుంది? మాట్లాడాలి. ఆ చేత్తో నేను ఒక కర్రను పట్టుకున్నాను, ఆ కర్రకి ఏమట్టుకుంటుంది? ఆ చేత్తో ఒక గోడను పట్టుకున్నా, ఆ గోడకి ఏమట్టుకుంటుంది? పేడట్టుకుంటుంది కదా. అలాగే నూనె చేత్తో నేను ఏ వస్తువును పట్టుకున్నా ఆ వస్తువుకి ఏమట్టుకుంటుంది? ఎందుకంటే నా చేతికి నూనె ఉన్నది. అంటే నా చేతికి నూనె ఉన్నందున, నా చేతికి పేడ ఉన్నందున, నా చేతికి మట్టి ఉండడం వలన ఆ మట్టి చేతితో నేను ఏ వస్తువును పట్టుకున్నా ఆ వస్తువుకి ఏమి పట్టుకుంటుంది? మట్టి ఎట్టుకుంటుంది. అలాగే దేవుడు మనుషులను ఎలా చేశాడు? దేనితో చేశాడు? మట్టితో చేశాడు. ఆ మట్టిని దేనితో తీశాడు? తన చేతితో తీశాడు. తన చేతికి ఏముంది? మహిమ ఉంది. మహిమ గల తన చెయ్యిని మట్టిలో పెట్టి ఎప్పుడైతే మట్టిని తీసి నరును చేశాడో తన చేతిలో ఉన్నటువంటి మహిమ ఆ మట్టికి అంటుకుంది. ఆ మట్టి మహిమ కలిగినటువంటి శరీరముగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. అయితే మహిమ కలిగినటువంటి శరీరముగా మార్చబడిన తర్వాత ఏదెను తోటలో మన ఆది పితరులైనటువంటి ఆదాము హవ్వలు పాపం చేయటం వలన దేవుడిచ్చినటువంటి ఆ మహిమను మనం పోగొట్టుకున్నాం. దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఆ మహిమను మనము కోల్పోయాం. అందుకనే ఈనాటికి కూడా ఆ మహిమను పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఇలా రాస్తూ ఉంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు.
అంటే దేవుడు ఇప్పుడు మనకేమనుగ్రహిస్తానంటున్నాడు? మహిమను అనుగ్రహిస్తున్నాడు. అది ఆయన ఏదైనా తోటలో ఆదామును చేసినప్పుడే మనకు వచ్చేసింది. కానీ మన ఆది తల్లిదండ్రులు ఆజ్ఞాతిక్రమము చేసి పాపము చేయటం వలన ఆ మహిమను కోల్పోతే, ఈ రోజున దేవుడు మనకు మరలా ఆ మహిమను ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. ఆ మహిమను ఈ రోజున మనము పొందుకోలేకపోవడానికి కారణం ఏంటనంటే, అందరూ కూడా పాపం చేయటం వలన ఆ పాపం చేయడాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించాలనుకున్న మహిమను మనం ఏం చేసుకోలేకపోతున్నాం? పొందుకోలేకపోతున్నాం. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నాం. కానీ ఈ రోజున దేవుడు మనతో చెబుతున్న గొప్ప మాట ఏంటి అంటే, ఈ రాత్రి గనక, ఈ సమయంలో గనక మన శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోగలిగితే, ఈ రాత్రే కోల్పోయినటువంటి మహిమను ఆయన మనకు తిరిగి అనుగ్రహించగలిగిన సమర్థుడు. నమ్మిన వారు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకనే నేను ఏమంటున్నాను అని అంటే, నా శరీరాన్ని నేను సజీవ యాగముగా సమర్పించేసుకుంటే నేను మహిమ గల వ్యక్తిగా మార్చబడతాను, మీరు మహిమ కలిగిన వ్యక్తులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా ఏదో సాధారణమైన వ్యక్తుల్లా ఉండడానికి వీలు లేదు. మనమందరము కూడా ఏదో ఒక నామకార్థమైనటువంటి విశ్వాసిగా, ఏదో ఒక నామకార్థమైనటువంటి క్రైస్తవునిగా ఉండడానికి వీలు లేదు. మన దేవుడు మహిమ గల దేవుడు. ఆయన మనకందరికీ కూడా ఏమి అనుగ్రహించాలనుకుంటున్నాడు? ఇవన్నీ తర్వాత అండి. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి గూడు, చేయడానికి ఉద్యోగం, సంపాదించుకోవడానికి డబ్బులు, ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ. వీటన్నిటికంటే ముందు మనము మహిమ కలిగిన వ్యక్తులుగా మార్చబడాలి. అది సాధ్యమంటారా అనంటే, గ్రంథం చెబుతుంది సాధ్యమే. ఎలా సాధ్యం అనంటే, దేవుడు తన మహిమను అనుగ్రహించాలి అని అనుకుంటున్నాడు. దానిని ఎందుకు పొందుకోలేకపోతున్నారు అనంటే, పాపము చేయటం వలన. ఎందుకు పాపం చేస్తున్నారు అనంటే, తమ శరీరాలను దేవునికి సజీవ యాగముగా ఏం చేసుకోకపోవడం వలన, సమర్పించుకోకపోవడం వలన. మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోకపోవడం వలన పాపం చేసేస్తున్నాం. ఆ పాపం చేసేయడం వలన దేవుడు మనకి ఇవ్వాలనుకున్నటువంటి మహిమను ఏం చేయలేకపోతున్నాడు? ఇవ్వలేకపోతున్నాడు. ఇవ్వలేకపోవడం కాదు, ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ మనము దానిని పొందుకోలేకపోతున్నాం. మరి పొందుకోవడానికి అవకాశం ఉందా అనంటే, ఖచ్చితంగా అవకాశం ఉంది. ఎలా అనంటే, మనము మన శరీరములను సజీవ యాగముగా, ఆయన దృష్టికి అనుకూలమును పరిశుద్ధమైనటువంటి సజీవ యాగముగా ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. అలా సమర్పించుకుంటే మనమికెన్నడూ కూడా ఏమి చేయము? పాపం చేయం. పాపానికి దూరం అయిపోతాం. పాపము నుండి దూరంగా పారిపోతాం. పాపానికి వేరే జీవిస్తాం. పాపమునకు మనకు ఇక ఎన్నడూ కూడా ఏముండదు? ఇది సంబంధం ఉండదు. ఎందుకు అనంటే, ఆయన పడమటికి తూర్పు ఎంత దూరమో మనకును మన పాపములకు ఆయన అంత ఎడమ కలుగజేశాడు. మరి ఎలా కోల్పోయిన దానిని ఎలా పొందుకోవాలి అని అంటే, ఒక్కటే సమాధానం. నీ శరీరమును సజీవ యాగముగా దేవునికి ఏం చేసుకోవాలి? అలా సమర్పించుకున్న రోజున నీవు కానీ, నేను కానీ, మరి ఎవరైనా కావచ్చు, మహిమ కలిగిన వ్యక్తులుగా మార్చబడతారు. దేవుని మహిమ రాజ్యములో ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన శరీరాలను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటే, రెండవదిగా మనకి కలిగే ప్రయోజనం ఏమిటి అనంటే, మనకు ఒక విలువ కలుగుద్ది. ఏం కలుగుద్ది? విలువ. మన జీవితాలు విలువైనటువంటి జీవితాలుగా మార్చబడతాయి. మన జీవితాలకు ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఆపాదించబడుద్ది. మనకందరికీ తెలుసు, అనేక మంది జీవితాలు విలువలేని జీవితాలుగా ముగిస్తూ ఉన్నారు. ఎందుకు పనికిరానటువంటి
ముగింపులోనికి అనేకులు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. జీవితంలో ఎన్నో ఆటుపోటులను తట్టుకోలేక వారి కుటుంబాలలో, వారి జీవితంలో, వారి వ్యక్తిగతమైనటువంటి జీవిత విధానంలో వారు భరించలేనంత శ్రమలు నేనే భరిస్తున్నాను అని అనుకుని అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రైలు క్రింద పడి, గోదావరి నదిలో దూకి, బస్సు కింద పడి, లారీ కింద పడి, ఇలా రకరకాల విధానాలను ఉపయోగించుకుని తమ ప్రాణాలను అర్ధాంతరంగా ఏమాత్రము అర్థం లేకుండా ముగించేసుకుంటున్నటువంటి దినాలలో ఆయన మన జీవితాలకు విలువని ఇవ్వాలనుకుంటున్నాడు. నిజమే, మన జీవితాలకు విలువ లేదు. ఎందుచేతనంటే మనము జన్మతః పాపులము, పాపములోనే పుట్టాము, పాపములోనే పెరిగాము, పాపములోనే జీవిస్తున్నందున మన జీవితాలకు విలువ లేదు. ఇంకా చెప్పాలి అని అనుకుంటే మనము పాపము నుండి రక్షించబడ్డాము అని అనుకుంటేనే యేసుక్రీస్తు నామము ద్వారా బాప్తిసం పొందిన మనము క్రైస్తవులుగా జీవిస్తున్నప్పటికీ కూడా ఈనాటికి నేటికి కూడా నామకార్థ క్రైస్తవునిగానే జీవిస్తున్నాము అని అంటే ఆ నామకార్థమైన జీవితానికి విలువ లేదు అన్న సంగతిని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా విలువను కోల్పోయిన మన జీవితానికి విలువ రావాలి అని అంటే ఇర్మియాతో చెప్తున్నాడు, ఇర్మియా, నేను నీకు ఒక కుమ్మరిని చూపిస్తాను, అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళితే అక్కడ నేను నీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను, అక్కడ మాట్లాడతాను అని ఇర్మియాతో చెబుతాడు. ఇర్మియా సరే ప్రభువా వెళతాను అని కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే కుమ్మరి సారె పైన మట్టితో ఏం చేస్తున్నాడు? కుండ చేస్తున్నాడు. ఇర్మియా అలా నిలబడి చూస్తున్నాడు, ఎంత చక్కగా చేస్తున్నాడో అని. కుండంతా తయారైపోయింది. దారంతో దాన్ని కట్ చేసి కుండను తీసి పక్కన పెట్టే సమయంలో అది పగిలిపోయింది. అర్రెర్రే అర్రెర్రే అనుకున్నాడు ఇర్మియా. కుమ్మరి మాత్రం ఏమాత్రం కూడా భయపడలేదు, ఏమాత్రం కూడా దిగులు పడలేదు. ఎందుకనంటే పాడైపోయిన, పగిలిపోయిన ఆ మట్టిని మరలా తీసుకుని తనకిష్టమైనట్టుగా ఆ మట్టిని ఒక పాత్రగా మలచగలిగినటువంటి స్థితిని అతను కలిగి ఉన్నాడు. పగిలిపోయిన ఆ మట్టిని, విడిపోయిన ఆ కుండను మరలా తీసుకుని కుమ్మరి సారెపైన పెట్టి ఎలాగైతే ఒక పాత్రగా తయారు చేశాడో ఆ సందర్భాన్ని చూసి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట చదువుదాం. ఆ మాటను ఇర్మియా గ్రంథం యెహోవా యొద్ద నుండి 18వ అధ్యాయం మొదటి నుంచి ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ 5 నుండి 4 నుండి చదువుదాం. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేసెను. అది చేసిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. అక్కడ కుమ్మరి చేతిలో ఆ కుండ ఎలాగైతే విడిపోయిందో ఆ విడిపోయినటువంటి విడిపోయిన కుండను ఎవరైనా కొంటారా? దానికి ఏమైనా విలువ ఉంటుందా? ఏ విలువ ఉండదు. అందుచేతనే విలువలేని పాత్రగా ఆ మట్టి ఉండకూడదు, విలువలేని మట్టిగా అలానే ఉండకూడదు అని కుమ్మరి వాని యొక్క ఉద్దేశము ఎలాగైతే ఉన్నదో దానికి ఎంత విలువ రప్పించాలో అంత విలువను రప్పించగలిగిన సామర్థ్యము కలిగిన వాడు కుమ్మరి. ఆ కుమ్మరి ఆ మంటికి చేసినట్లుగా నేను మీకు చెయ్యలేనా అని దేవాది దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి.
మన జీవితాలు ఎన్నికలేని జీవితాలే, మన జీవితాలు విలువలేనటువంటి జీవితాలే. చాలా సందర్భాలలో, చాలా పరిస్థితులలో అనేకులు నిన్ను చూసి విలువలేని దానిగా, విలువలేని వాడిగా, అసలు నీకేమాత్రము కూడా వాల్యూ ఇవ్వకుండా నిన్ను తీసి పారేసేటువంటి పరిస్థితులు నీ జీవితంలో అనేక సందర్భాలలో వచ్చి ఉండొచ్చు. అయితే ఒకవేళ తీసి పారేయచ్చేమో ఈ లోకంలో ఉన్నటువంటి వారు, కానీ దేవుడు అలా తీసి పారేసేటువంటి వాడు కాదు. దేవుడు తాను కలిగినటువంటి సామర్థ్యాన్ని మన ఎడల నెరవేర్చగలిగినటువంటి మహోన్నతుడైన దేవుడు అన్న సంగతిని మనం అందరం జ్ఞాపకం పెట్టుకోవాలి. విలువలేని జీవితాలకు ఆయన విలువ ఇవ్వగలిగినటువంటి వాడు. అయితే మన పాపములను బట్టి, మనము పడిపోయిన స్థితులను బట్టి ఆయన మనకు విలువ ఇవ్వగలిగినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు తన జీవితంలో రాజైన తర్వాత ఒక భయంకరమైనటువంటి పాపాన్ని చేసి దేవుని దృష్టిలో పాపాత్ముడిగా నిలబడ్డాడు. అయితే ఇక దావీదు తన జీవితంలో తాను కలిగినటువంటి విలువనంతటిని పోగొట్టేసుకున్నాడు. ఒకవేళ ఆ సంగతి రాజ్యానికి తెలిస్తే నా విలువ పోతుంది, నా గౌరవం పోతుంది అని అనుకున్నాడు మనస్సులో. అందును బట్టి ఎవరినైతే చంపించాలో వారందరినీ చంపించాడు, ఎవరినైతే ఉంచాలో వారందరినీ ఉంచేసుకున్నాడు. ఈ విషయం దేవుడు చూశాడు, నాతానును పంపించాడు, విషయాన్ని అంతటిని తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత దావీదు తాను కోల్పోయినటువంటి విలువను ఎలాగూ తెప్పించుకున్నాడో తెలుసా? ఆయన సన్నిధిలో తాను చేసిన పాపాన్ని ఒప్పుకొని తనను తాను ఒప్పేసుకుంటూ, నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు అని దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకుని తన్ను తాను దేవునికి సమర్పించుకున్నందువలన ఒక్క బెత్షెబా విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా దావీదు పాపం చేయలేదని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎలా వచ్చింది విలువ లేని వాడిగా ఉన్నటువంటి దావీదు జీవితంలో ఇంత గొప్ప విలువ అనంటే, బెత్షెబా తాను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకొని తాను తన జీవితాన్ని, తన శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకున్నాడు. కాబట్టి ఇక ఏ స్త్రీ కానీ, ఏ పురుషుని కానీ పాపానికి ప్రేరేపించడం తనలోనికి రాలేదు. కారణం ఏంటో తెలుసా? తనను తాను ఎవరికి సమర్పించుకున్నాడు? దేవునికి సమర్పించుకున్నందున ఆ శరీరం నాది కాదు, నా దేవునిది. కోల్పోయిన విలువను దావీదు సంపాదించుకున్నాడు. కారణం, తను పశ్చాత్తాపపడి తన పాపమును ఒప్పుకొని, తన అపవిత్రమైన జీవితాన్ని అంతటిని ఒప్పుకొని, నాయన ఇక ఈ శరీరం నాది కాదు ప్రభువా, నీకు ఇచ్చేస్తున్నా, నీదే ఈ శరీరం అని తనను తాను సమర్పించేసుకోవటం వలన ఒక్క బెత్షెబా విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా దావీదు ఏం చేయలేదంట. ఎందుకని ఆ శరీరం ఎవరిది కాదనుకున్నాడు? తనది కాదనుకున్నాడు. ఎవరిది అనుకున్నాడు? దేవునిది అనుకున్నాడు. అందుకే ఎవరికి ఇచ్చేశాడు? దేవునికి ఇచ్చేశాడు. దేవునికి తన శరీరం ఇచ్చేసుకోవటం వలన తన జీవితంలో ఏం చేయలేకపోయాడు? పాపం చేయలేకపోయాడు. తద్వారా ఈ లోకమందు సింహాసనమే కాదు, పరలోకమందు దేవుని సింహాసనం మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనకు విలువ ఇవ్వాలి అని అంటే మన శరీరములను సజీవ యాగముగా దేవునికి ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. అప్పుడు ఈ శరీరాలతో మనం ఏం చేయము? పాపం చేయం. ఎట్టి పరిస్థితిలో కూడా పాపం చేయము. పాపం చేస్తున్నాము అని అంటే మన శరీరాన్ని మనం ఎవరికి ఇవ్వలేదని? దేవునికి ఇవ్వలేదని. దట్స్ ఆల్, అంతే. దేవునికి మనము సమర్పించుకోకుండా ఆయనకి ఏం చేసిన వాటి ఎందు ఏమీ లేదు, ఆయనకు సంతోషం లేదు. అందుకని ఈ రాత్రి ఆయన మన అందరితో మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీ శరీరాలను సజీవ యాగముగా దేవునికి ఏం చేసుకోమన్నాడు? సమర్పించుకోవాలి. ఈ రోజున ఈ విషయం చాలామందికి తెలియదు. ఏదో క్రైస్తవులుగా బ్రతికేస్తున్నారని అనుకుంటున్నారు.
క్రీస్తును నమ్మేసుకున్నామని అనుకుంటున్నారు, క్రీస్తును ఆరాధించేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ తమ శరీరాలను దేవునికి ఏం చేసుకోవాలా? సమర్పించుకోవాలా. తమ శరీరాలను దేవునికి సమర్పించుకోకుండా తమ శరీరాలను అల్పకాల పాప భోగములకు ఉపయోగించుకుంటున్నారు, దుర్నీతికి సాధనములుగా ఉపయోగించుకుంటున్నారు. కారణం, తమ శరీరాలను దేవునికి సజీవ యాగముగా ఏం చేసుకోవాలా? సమర్పించుకోవాలా. దేవునికి మన శరీరాలను సజీవ యాగముగా సమర్పించుకుంటే మనకు కలిగే మూడవ ప్రయోజనం ఏమిటి అని అంటే, ఆయన చేత మనము ఆశీర్వదించబడతాం. చెప్పండి, ఏం చేయబడతాం? మొదట కలిగే ప్రయోజనం ఏంటి? మహిమ కలిగిన వ్యక్తులుగా మార్చబడతాం. రెండవ ప్రయోజనం ఏంటి? అయ్య బాబోయ్, విలువ, వాల్యూ, కోల్పోయినటువంటి విలువైన జీవితాన్ని మనము తిరిగి పొందుకోగలుగుతాం. మూడవ ప్రయోజనం ఏమిటి అంటే, మనము ఆశీర్వదించబడతాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆశీర్వాదము వేరు, ఐశ్వర్యము వేరు. ఈ లోకంలో చాలామంది ఐశ్వర్యవంతులు ఉన్నారు. ఈ లోకంలో చాలామంది ఐశ్వర్యవంతులుగా పిలవబడుతూ ఉన్నారు. ఈ లోకం వరకు ఎందుకు, మన ఊరిలోనే చాలామంది ఐశ్వర్యవంతులు లేరా? ఉన్నారు. రాజకీయం పట్ల అభిష్టం ఉన్నటువంటి వారు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఐశ్వర్యం ఉంది కాబట్టి, వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి. మన ఊరిలోనే ఈ ఐశ్వర్యము మనకు ఉన్నదా లేదా అన్నది ప్రాముఖ్యము కాదు, కానీ నీవు దేవుని చేత ఆశీర్వదించబడ్డావా లేదా అన్నది పాయింట్. మనము దేవుని చేత ఆశీర్వదించబడాలి అని అంటే, మీరు అనుకోవచ్చు, ఉద్యోగము రావటం, గవర్నమెంట్ ఉద్యోగం రావటం, ఒక ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళటం, మనము కోరుకున్నదల్లా మనకు అనుగ్రహించబడటం ఆశీర్వాదం అనుకుంటాం. ఖచ్చితంగా కాదు. అసలు ఆశీర్వాదం అంటే అర్థం చస్తే పరలోకంలో ఉండటం. దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఆశీర్వాదం ఏమిటి అని అంటే, మన శరీరాలను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటే మనం ఏం చేయబడతామంట? దేవుని చేత ఆశీర్వదించబడతాం. ఒకసారి ఒక సేవకుడు హెబ్రోను మినిస్ట్రీ స్థాపకులు ఎవరు? భక్తి సింగ్ గారా? బ్రదర్ అన్న సరే, పేరు నాకు సరిగా గుర్తులేదు, కానీ ఒక సేవకునికి కల వచ్చిందంట. ఆయన నిద్రపోతున్నారు. నిద్రపోతున్న సమయంలో సాధారణంగా మనందరికీ ఏమొస్తాయి? కళలు వస్తాయి. ఏం కళలు వస్తాయి? నాగుపాములా? అయ్యో వస్తాయంట శిరీషాకే. ఎంత మంచి కళలో కళలు వస్తాయి. అలాగే ఆ సేవకునికి కూడా కళ వచ్చిందంట. ఆ కళలో ఈయన పరలోకం వెళ్ళారట. పరలోకం వెళ్ళగానే పరలోక ద్వారము దగ్గర ఉన్నటువంటి దేవదూతలు తలుపులు తెరచి, సేవకుడా రా, నీకు ఈ రాజ్యములో, దేవుని రాజ్యములో స్థలం ఉన్నది, నీవు ఆయన రాజ్యములోనికి రావటానికి, నీవు లోపలికి రావటానికి నీకు అర్హత ఉన్నది, రా అనంటే, ఆయన లోపలికి వెళ్ళడానికి ముందు ఆ దేవదూతలను, మా సంఘస్థులు ఉన్నారా అని అడిగాడట. మీ సంఘస్థులా? ఎవరు మీ సంఘస్థులు అని అంటే, బైబిల్ మిషన్ వాళ్ళు అన్నారంట. బైబిల్ మిషన్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు లేరే ఇక్కడ అన్నారంట. లేరా? బైబిల్ మిషన్ వాళ్ళే కాదు, సిఎస్ఐ, లోదరన్, ఆర్సిఎం, పెంతెకోస్త్, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, వీళ్ళెవ్వరు కూడా లోపల లేరు. వీళ్ళెవ్వరు లేరా?
అదేంటి అని అంటే వాళ్ళెవ్వరు లోపల ఉండరు. మరి ఎవరుంటారు లోపల? పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆ పేరులన్నీ భూలోకంలో ఫలానా మినిస్ట్రీ వాళ్ళను గుర్తుపెట్టడానికి మాత్రమే ఆ పేర్లు ఉపయోగపడతాయి, కానీ దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి ఆ పేరులు ఉపయోగపడవు. మరి ఎవరు ఆయన రాజ్యంలో ఉంటారు అని అంటే తమ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకున్నటువంటి వారు పరిశుద్ధులు ఆయన రాజ్యంలో ఉంటారు. నీవు పరిశుద్ధంగా జీవించావు రా అని తీసుకువెళ్ళిందంట. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. పరలోక రాజ్యంలో ఆయన చెబుతూ ఉంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. 33 నుండి కూడా చదువుతాం. తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టెను. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యముని ఏం చేసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారు ఎక్కడుంటారమ్మా? దేవుని రాజ్యములో ఉంటారు. ఆయన రాజ్యములోనికి వెళ్ళటమే దేవుడిచ్చే ఆశీర్వాదం. నమ్మిన వారు స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరలోకపు రాజ్యములో అడుగు పెట్టేటువంటి ఆశీర్వాదము మనకు రావాలి అని అంటే ఏం చేయాలి? భూమి మీద అంతే. ఏం చేయాలి? మన శరీరాలను సజీవ యాగముగా దేవునికి ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. అలా సమర్పించుకోవటం వలన మనకు కలిగే 4వ ప్రయోజనం ఏంటంటే మన తండ్రి చేత ఆశీర్వదించబడతాం. ఆ ఆశీర్వాదమును బట్టి రేపు మనము మరణించిన తర్వాత అక్కడ నిలువబడి ఉన్నటువంటి రాజు అంటాడు, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి స్థలమును, దేవుని రాజ్యమును మీరేం చేసుకోండి. ఇది ఆశీర్వాదం. ఇదే ఆశీర్వాదం. మనము మరణిస్తే ఏం పొందుకోవాలి? మరణిస్తే ఏం పొందాలి? పరలోకమే పొందాలి. అది ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం లేకుండా ఎన్ని ఆశీర్వాదాలున్నా వేస్ట్, అనవసరం. ఈ ఆశీర్వాదము లేకుండా తండ్రి చేత ఆశీర్వదించబడటం అంటే చనిపోయిన తర్వాత దేవుని రాజ్యములో ప్రవేశించబడటం, ఆయన పరలోక పట్టణంలో అడుగు పెట్టడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి ఆశీర్వాదం, ఇది పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనము పొందుకోవాలి అని అంటే ఈ లోకంలో మన దేహాలను అనగా మన శరీరములను దేవునికి సజీవమైన యాగముగా ఏం చేసుకోవాలి? సమర్పించేసుకోవాలి. తద్వారా ఈ శరీరం మీద మనకి ఏ అధికారము ఉండదు గనుక పాపము చేయడానికి అవకాశము ఉండదు. ఇది చెయ్యాలి, ఇది ఖచ్చితంగా చెయ్యాలి. ఇన్ని సంవత్సరాలు వినలేదు అనంటే ఏమో తెలీదు. దేవుడు ఇప్పుడు వినిపిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మన శరీరాలను మనం ఏం చేసుకోవాలి? దేవునికి అర్పించేసుకోవాలి. అందులో ఇంకా సందేశించి ఆలోచించి ఇంకా ఆలస్యం చేయాల్సిన నెసెసిటీ లేదు. ఇది ఆవశ్యకము, అవసరం, ఖచ్చితంగా చేయాలి. నీవైనా నేనైనా మరెవరైనా మనిషిగా పుట్టి యేసుక్రీస్తును అంగీకరించిన వారు ఎవరైనా సరే తమ శరీరములను సజీవ యాగముగా దేవుని దృష్టికి అనుకూలమును పరిశుద్ధమైనటువంటి ఈ యాగముగా సమర్పించుకుని తీరాల్సిందే. అలా చేసుకునే పక్షమున దేవుని రాజ్యములో నీకు స్థలము లేదు. 4వ ప్రయోజనం. 5వ ప్రయోజనం ఏంటో చెప్పి ముందుకు వెళదాం. పరిశుద్ధ గ్రంథములో మనము మన శరీరమును సజీవ యాగముగా సమర్పించుకోవటం వలన తప్పించబడతాం. చెప్పండి, ఏం చేయబడతాం? తప్పించబడతాం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 19వ చరణములో ఇలా రాస్తున్నాడు.
18వ కీర్తన 19వ చరణం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను ఏం చేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్పారు మరి? అదే మరి చెప్పమన్నావా? ఏమర్థమైంది? నేను ఆయనకు ఎలాంటి వాడనట? మనం ఇష్టంగా ఉన్నామండి. ఈ మాట నా గురించి నేను చెప్పుకోగలుగుతున్నానా? నీ గురించి నువ్వు చెప్పుకోగలుగుతున్నావా? ఎలా చెప్పుకుంటాం? ఎదురా మమతో మనసా సీరియల్ పెట్టుకుని ఎలా చెప్పుకుంటాం? ఓ మగువా సీరియల్ పెట్టుకుని ఏం చెప్పుకుంటాం? మగువా, ఈ మగువులందరూ ఆ మగువు దగ్గరే అక్కడే ఆగిపోతే ఇక ఎక్కడికి వెళ్తారు? ఇంకెక్కడికి వచ్చేస్తారు? తర్వాత ఆనంది ఈనంది అక్కడే ఆగిపోతే దేవునికి ఇష్టంగా మనము ఎలా ఉంటాం? మనం చెప్పుకోగలమా? ఆ సిన్సియర్ సీరియల్ సీన్ దగ్గర, డాక్టర్ బాబు దగ్గర, వంటలక్క దగ్గర, వంటలక్క బాగానే బతికేస్తుంది, కానీ ఈ పెంటలక్కలు మాత్రం రోజు కష్టపడాల్సిందే వీళ్ళు. ఎందుకంటే మనం వెళ్ళి పని చేసుకుంటేనే కానీ మనకు ఈ 5 వేళ్ళు మన నోటిలోనికి వెళ్ళవు. ఆ వంటలక్క మాత్రం మేకప్లు వేసుకుని గీకప్లు వేసుకుని హ్యాపీగా బతుకుతుంది. మనం చెప్పుకోగలమా? నేను దేవునికి ఇష్టుడను గనుక ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, దొంగతనాలు చేస్తూ, అబద్ధములు మాట్లాడుతూ, అన్యాయపు క్రియలు చేస్తూ, అక్రమంగా బ్రతికిస్తూ, మీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి, పనులు చేస్తున్నటువంటి ఆ స్థలాలలో అన్యాయముగా బ్రతుకుతూ నేను దేవునికి ఇష్టడనని చెప్పుకోగలమా? ఈ రోజున భక్తుడు చెప్పుకుంటున్నాడు, ఇస్తున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు. పద్దెనిమిదో అధ్యాయం పైన ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. దావీదు చెప్పుకుంటున్నాడు ఏమన్నా తెలుసా? నేను దేవునికి ఇష్టుడను గనుక. ఎందుకు ఇష్టుడైపోయాడు చెప్పండి? బెత్షెబతో పాపం చేశాడు కదా. ఎలా ఇష్టుడైపోయాడు అనంటే, తన పాపాన్ని ఒప్పేసుకుని వదిలేసుకుని తన శరీరాన్ని ఎవరికి ఇచ్చేసుకున్నాడు? తన శరీరాన్ని ఎవరికి సమర్పించేసుకున్నాడు? మరి ఇంకేమైపోతాడు? ఇష్టుడైపోతాడు. దావీదు చెప్పుకోవడం కాదు గొప్ప. దావీదుని గురించి దేవుడు చెప్తున్నాడు, దావీదు నా హృదయానుసారుడైన, లేకపోతే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకేంటండి? ఇలా మన జీవితం ఉంటుందా? ఈ రాత్రి మనం ప్రశ్నించుకోవాలి ఖచ్చితంగా. దయచేసి మన శరీరాలను సజీవ యాగముగా సమర్పించుకుంటే ఆయన మనలను ఏం చేస్తాడో తెలుసా? తప్పించబడతాం మనము దేవుని ద్వారా. పాపము నుండి తప్పించబడతాం, ప్రమాదాల నుండి తప్పించబడతాం, అపవాది తంత్రముల నుండి తప్పించబడతాం, దుష్టుడు వేసే బాణముల నుండి తప్పించబడతాం, అక్రమముల నుండి తప్పించబడతాం, ఈ లోక సంబంధమైనటువంటి విరోధి నుండి మనము తప్పించబడతాం, మన విరోధులైన దుష్టుల నుండి మనము తప్పించబడతాం. మనము తప్పించబడాలి అనంటే మన శరీరాలను సజీవ యాగముగా ఏం చేసుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి సమర్పించేసుకోవాలి. దేవునికి మన శరీరాలను సమర్పించుకుంటే నేను ఆయనకి ఇష్టడుగా ఉంటాను కనుక ఆయన నన్ను ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ప్రతి పరిస్థితి నుండి తప్పిస్తాడు. పాపము నుండి తప్పిస్తాడు, పాపమునకు కారకులైనటువంటి వారి నుండి తప్పిస్తాడు, అక్రమముల నుండి తప్పిస్తాడు, దుష్టుల నుండి తప్పిస్తాడు, ప్రమాదముల నుండి కూడా ఆయన తప్పిస్తాడు. ఎప్పుడు తెలుసా? మన శరీరాన్ని ఆయనకు సమర్పించేసుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకుంటే మనము మహిమ కలిగిన వ్యక్తులుగా మార్చబడతాం. మన జీవితాలకు విలువ ఆయన ఇస్తాడు. మన శరీరాలను ఆయనకు సజీవముగా సమర్పించేసుకుంటే
పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం. మన శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుంటే మనము తప్పించబడతాం. ఐదవది చెప్పేసి ముగిస్తాను. మన శరీరాలను సజీవ యాగముగా ఆయనకు సమర్పించేసుకుంటే మనము స్వస్థపరచబడతాం. దేవునికి స్తోత్రం చెప్తాం. మన దేవుడు స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. ఆయన అంటాడు, గాయము చేసేవాడను నేనే. అంటే నిన్ను కొట్టేవాడిని నేనే. కొట్టిన తర్వాత గాయం పడుతుంది కదా, ఆ గాయాన్ని మాన్పేవాడను నేనే. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మన శరీరాలను సజీవ యాగముగా ఆయనకు సమర్పించేసుకుంటే మనకు స్వస్థత కలుగుద్ది. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం. ఎన్నో సంవత్సరాలుగా భయంకరమైన వ్యాధులతో, ఎన్నో నెలలుగా, ఎన్నో రోజులుగా మారని రోగములతో, వ్యాధులతో, బాధలతో మనము ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. మీలో చాలామంది కూడా అలాంటి బాధను అనుభవిస్తూ ఉండొచ్చు. అయితే ఆ బాధలన్నిటికీ ఏకైక నివారణ, సర్వరోగ నివారణ ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఎలా, ఎప్పుడు జరుగుద్ది అనంటే, మనము ఎప్పుడైతే మన శరీరాన్ని సజీవ యాగముగా, ఆయన దృష్టికి అనుకూలమును పరిశుద్ధమైనటువంటి యాగముగా సమర్పించేసుకుంటామో, ఆయన మన రోగముల నుండి మనలను విడిపించగలిగి సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఆయన మనలను స్వస్థపరచగలిగినటువంటి సమర్థుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలా వచ్చింది యోబుకు స్వస్థత? పరిశుద్ధ గ్రంథంలో చాలామంది రోగిష్ఠులు ఉన్నారు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం అనే వ్యాధి కలిగినటువంటి స్త్రీ. ఆ స్త్రీ దేవుని వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, నేనేం చేస్తానంది, స్వస్థపరచబడతాను అని అనుకుంది. వెళ్ళింది, ముట్టుకుంది, ఏమయ్యింది, స్వస్థపరచబడింది. ఈరోజు మనకు ఆ స్వస్థత రావాలి అని అంటే, ఈరోజు మనకు ఆ ఆరోగ్యము రావాలి అని అంటే, మనము చేయవలసిన పని ఏంటి అని అంటే, నీ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించేసుకో. ఈ రాత్రి, ప్రభువా నా శరీరాన్ని ఇప్పుడే సమర్పించేసుకుంటున్నాను సజీవ యాగముగా. అలా సమర్పించేసుకుంటే నాకు స్వస్థతనిస్తావని, ఆరోగ్యముని ఇస్తావని, ఆయుష్ని ఇస్తావని మీరు మాట్లాడారయ్యా. నేను నమ్ముతున్నాను తండ్రి. నన్ను నేను ఏం చేసుకుంటున్నాను, సజీవ యాగముగా సమర్పించేసుకుంటున్నాను. నన్ను ఏం చేయండి, స్వస్థపరచండి. ఖచ్చితంగా ఆయన ఏం చేయగలడు, స్వస్థపరచగలడు. ఎందుకు అనంటే, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను ఈ బాధ నుండి ఏం చేశాడు, తప్పించాడు. ఆయన నన్ను ఈ వ్యాధి నుండి ఏం చేశాడు, తప్పించాడు. ఆయన నన్ను ఈ రోగము నుండి ఏం చేశాడు, తప్పించాడు. ఆయన నన్ను ఈ యొక్క ఇబ్బంది నుండి ఏం చేశాడు, తప్పించాడు. ఎందుకు తప్పిస్తాడు అనంటే, నిన్ను, నీ శరీరమును ఆయనకు సజీవ యాగముగా ఏం చేసుకున్నావు, సమర్పించేసుకున్నావు కాబట్టి ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. నిన్నే కాదు, ఆయనకు తమ శరీరాలను సమర్పించుకున్న వారందరినీ కూడా స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న సంగతి మీకు అర్థమయ్యింది అని నేను అనుకుంటున్నా. మనమందరము కూడా మన శరీరాలను ఏం చేసుకోవాలి, ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకోవాలి. అలా సమర్పించుకోగలిగితే మనము మహిమను పొందుకుంటాం, మన జీవితాలకు విలువ వస్తుంది, పరలోక సంబంధమైన ఆశీర్వాదము పొందుకుంటాం, ఈ లోకములో స్వస్థతను పొందుకుంటాం, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతాం, ఆయనకి ఇష్టలమవుతాం. తద్వారా ప్రతి ఇబ్బంది నుండి మనం ఏం చేయబడతాం, తప్పించబడతాం. దేవుడి మాటలు మన అందరి జీవితాలలో
ఫలింపచేయునుగాక, ఫలింపచేయునుగాక, ఫలింపచేయునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. రోమియులకు వ్రాస్తూ అపుస్తలుడైన పౌలు గారు, మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకొనుడి అని సెలవిచ్చిన మాటను బట్టి ప్రభా, నిజమే. ఆ పరిస్థితుల్లో వారు అలా కనబడుతూ ఉన్నారు అనగా, దేవుని సన్నిధిని మరచి, దేవుని మరచి ఏమి చేసినా నిష్ప్రయోజనమన్నట్లుగా అనుకూలమును పరిశుద్ధ యాగముగా మీ శరీరములు సమర్పించమని సెలవిచ్చిన మాటను బట్టి ప్రభా, నిర్లక్ష్యముతో ఉన్నారు. దేవుని సన్నిధి అంటే భయం లేకుండా ఉన్నారు, భక్తి లేకుండా ఉన్నారు. ఈ మూర్ఖతరము వారికి మీరు వేరై ఉండండి అని చెబుతూ, మీరు అలా ఉండకపోతే నష్టపోతారు. మీ శరీరములను అనగా నా సన్నిధులు మీరు కనబడినప్పుడు ప్రభువా, కనబడకే కదా నాయనా, అనాదిలో మీ ప్రేమ నుండి, మీ సహవాసము నుండి, మీ సన్నిధి నుండి దూరమైపోయిన పరిస్థితులు ప్రభువా. అంతవరకు బాగానే ఉన్నారు, కానీ దూరం అయిపోయారు. ఎందుకంటే వారు దేవుని సన్నిధిలో కనబడుట లేదు కాబట్టి, ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలో మునిగిపోయారు కాబట్టి, సుఖానుభవముతో ఉన్నారు కాబట్టి ప్రయోజనము లేదు ప్రభా. నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఇక్కడ శరీరములు సమర్పించుకుని నీ సన్నిధుల్లో మోకరించి ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. సహాయము దయచేయండి. ఎన్ని మేలులైతే ఉన్నాయో అవన్నీ పొందుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. శరీరంలో సమర్పించబడినప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. శరీరం సమర్పించబడినప్పుడు అనారోగ్య పరిస్థితులు తీసివేయబడతాయి. శరీరం సమర్పించినప్పుడు సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, దుఃఖము పోతుంది. యేసయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభా, ఇక్కడ బిడ్డలను పేరును దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి గృహాలు దీవించండి, వారి పరిస్థితులు అనుకూలపరచండి. నీకు ఇష్టకరముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బిడ్డలను దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాం. కావున ప్రభా, మరి ఇంతవరకు మాట్లాడిన కుమారుని కొరకు ప్రార్థిస్తూ పరలోక జ్ఞానముతో నింపండి. మా గృహాలకు వెళుతుండగా సహాయం దయచేయండి. తిరిగి మరలా ప్రార్థన కూడికలో మేము కలుసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. అలాగనే శరీరంలో సమర్పించబడినటువంటి వారు శరీర సుఖానుభవం ఎరిగి శరీరాన్ని భద్రము చేసుకుంటూ ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి ప్రభా? వారి జీవితంలో నష్టపోతారు, కష్టపడతారు, ప్రయోజనం లేదు. మేము విశ్వాసమని చెప్పుకున్నా, దేవా తర్వాత మీ సన్నిధిలో మేము ఉంటాము అనేటువంటి పరిస్థితులు మీతో చెప్పుకున్న ప్రయోజనం లేదని మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ సన్నిధిని విడిచి వెళుతుండగా సహాయం దయచేయండి. ఇక్కడ ఉన్న పేరున వారి యొక్క అక్కరలు తీర్చండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. దేశంలో ఉన్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. సహాయం దయచేయండి. నెమ్మది దయచేయండి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే గ్రామాధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాము.
వారి యొక్క పనుల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం తెచ్చి ప్రార్థనలకి ప్రతిఫలం తెచ్చమని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రలోకమైన తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సహాయము, ఆదరణ, ఆలోచన, ఆరోగ్యము, ఆశీర్వాదము సదా ఇక్కడ ఉన్న బిడ్డలకును సంఘమంతటికి తోడై నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభేశ్వరక్తమే చేయం, ప్రభేశ్వరక్తమే చేయం. ప్రభేశ్వనామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది కీళ్ళకు అనంత నాశనము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.